ఆంజనేయ స్వామి ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఉన్నాడని మీకు తెలుసా? హనుమంతుడు ఉనికి కలిగిన కొన్ని ప్రదేశాలలో ఒకటి గంధమాదన పర్వతం. హిమాలయ పవిత్ర లోయలలో ఉన్న ఈ పర్వతం సాధారణమైన ప్రదేశం కాదు. నేటికి ఇక్కడ హనుమంతుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడని చెప్తారు. ఇదే గంధమాదన పర్వతం. ఇక్కడ ఋషులు సాధువులు ఇప్పటికీ దైవిక శక్తిని అనుభవిస్తుంటారు. ఇక్కడ హనుమంతుడిని దర్శనం చేసుకోవడం చాలా అరుదు. కానీ ఇక్కడ నిజమైన హృదయంతో ధ్యానం చేస్తే ఏ భక్తుడైనా ఖచ్చితంగా హనుమంతుడి ఉనికిని అనుభూతి చెందుతాడట. తర్వాత పూరి జగన్నాథ్, ఒరిస్సాలోని శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం. బడాదండ మార్గంలో హనుమంతుడు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు. ఆయన దర్శనం తర్వాత ఆ జగన్నాథుని దర్శనానికి వెళ్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. తర్వాత చిత్రకూట్, శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇది. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చిత్రకూట్ శ్రీరాముడు హనుమ కలయికకు సాక్ష్యంగా నిలుస్తుంది. నేటికి చాలా మంది సాధువులు భక్తులు చిత్రకూట్ పర్వతాలు, కనుమలు, అడవుల మధ్య హనుమంతుని చూసిన అనుభవాలు పంచుకుంటున్నారు. తర్వాత రామేశ్వరం, తమిళనాడుకు దక్షిణ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం హనుమంతుడు సముద్రం దాటి లంక వైపుకు వెళ్లిన పవిత్ర భూమి. ఈ ప్రదేశం భక్తి సేవ కలయిక. హనుమంతుడి శక్తి నేటికి ఇక్కడ అనుభూతి చెందుతుందని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేయండి.